థౌజండ్స్ ఆఫ్ మనీ తీసుకుంటున్నారు, వేస్ట్ ఆఫ్ మనీ అనిపిస్తుంది. బేసిక్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి మనకి ఈ రోజులో 350 to 400 చార్జ్ చేస్తున్నారు కదా. లాస్ట్ మినిట్ లో మనకు ఒక మ్యాజిక్ లా వర్క్ చేసి కూడా అదే సిచ్యువేషన్ లో ఉంటాను. ఎప్పుడు ఏదైనా పార్టీకి వెళ్ళాలంటే మన అమ్మాయిల యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, వీటిలో ఉన్న ప్రోస్ ఏంటో చెప్పినాక టైలరింగ్ షాప్స్ కి బొటిక్స్ కి వెళ్లే పనే లేదనుకుంటాను. ఒపీనియన్ మారిపోయిందండి లిటరలీ. నాకు ఒకసారి బ్లౌజ్ ట్రై చేద్దాం, ఇప్పుడు సరిపోతుందా లేదా అసలు లేదు. ఇంకా టైలరింగ్ షాప్స్ కి బొటిక్స్ కి వెళ్లే పనే లేదనుకుంటాను. మరి అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఈ స్టిచ్డ్ అండ్ స్ట్రెచబుల్ బ్లౌజెస్. చూస్తూ ఉంటే ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ కి ఆన్లైన్ లో దొరుకుతూ ఉంటే ఇంకెందుకండి మనం థౌజండ్స్ ఆఫ్ మనీ వేస్ట్ చేసుకోవడం చెప్పండి. బేసిక్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి మనకి ఈ రోజులో 350 to 400 చార్జ్ చేస్తున్నారు కదా. ఇంకొంచెం డిజైనర్ సైడ్ వెళ్ళి స్టిచ్ చేయించుకుంటే మనకి థౌజండ్స్ ఆఫ్ మనీ తీసుకుంటున్నారు. అదంతా అసలు వర్తా కాదో ఒకసారి ఆలోచించండి. సో బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో లుక్ లో కాంప్రమైజ్ అవ్వకుండా డీసెంట్ లుక్ మనకిస్తూ ఆన్లైన్ లో బ్యూటిఫుల్ స్ట్రెచబుల్ బ్లౌజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. స్టిచ్చింగ్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదండి. స్టిచ్డ్ అండ్ స్ట్రెచబుల్ బ్లౌజెస్ తీసుకొచ్చేసాను. చాలా మంది నాకు పర్సనల్ గా డిఎం చేసి కూడా అడుగుతున్నారు వీటి యొక్క హాల్స్ చేయమని. సో హియర్ యు గో. ఈ రోజు ఇంకా మీ ముందుకు వచ్చేసాను. బ్యూటిఫుల్ బ్లౌజ్ కలెక్షన్ తీసుకొచ్చేసాను, అది కూడా అండర్ బడ్జెట్. నేను ఈరోజు చూపించబోయే బ్లౌజెస్ అయితే మోస్ట్ ఆఫ్ ద బ్లౌజెస్ అండర్ 350-400 లోపే ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ చూసేద్దాము. హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద క్లాసిక్ ఆర్ట్. వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, లెట్స్ చెక్అవుట్ అవర్ ఫస్ట్ స్టిచ్డ్ బ్లౌజ్ అండి. ఇదైతే బ్యూటిఫుల్ మెరూన్ కలర్లో వచ్చేసింది చూడండి. అసలు అల్టిమేట్గా ఉంది కలర్ అయితే. ఆ పైన వర్క్ చూసి నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యాను. ఎంత ప్రీమియంగా ఉందంటే అసలు అది ఆ క్వాలిటీకి ఆ ప్రైస్కి చాలా చాలా టాప్ నాచ్గా ఉందండి. మనకి రౌండ్ కలర్ నెక్ ప్రొవైడ్ చేశారు. అసలు ఎంత కంఫర్టబుల్గా ఉందంటే వేసుకున్న తర్వాత ఒక బటర్ లైక్ ఫీలింగ్ అనమాట. నేను ఒకే శారీ పైకి అన్ని బ్లౌజెస్ స్టైల్ చేశాను. మీరు దానిపైకి సూట్ అవుతుందా లేదా అని కాకుండా బ్లౌజ్ ఎలా ఉంది అనేది చూడండి. చాలా బాగా సెట్ అయిందండి. సర్ప్రైజింగ్లీ అన్ని కలర్స్ కూడా ఈ శారీ పైకి భలే సూట్ అయ్యాయి. అసలు ఈ వైట్ కలర్ బ్లౌజ్ చూడండి, చాలా బాగుంది. నాకు ఫినిషింగ్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఆ స్కాలప్ డీటెయిలింగ్ అది వర్క్ అయితే హైలైట్ అని చెప్తాను. ఈ బ్లౌజ్కి ప్రతిదానికి కూడా మనకి రౌండ్ నెక్ ప్రొవైడ్ చేశారు అండ్ ప్రిన్సెస్ కట్ ఇచ్చారు ఫ్రంట్ వచ్చేసరికి. చాలా బాగుంది డీటెయిలింగ్ అయితే. అండ్ నేను అనుకున్నాను ఈ పింక్ కలర్ శారీ మీదకి వేసుకుంటున్నాను కదా, కలర్ వాష్ అవుట్ అయినట్టు కనిపిస్తుందేమో అనుకున్నాను. బట్ ఆ వైట్ కలర్ బ్లౌజ్ పైన ఆ పింక్ కలర్ డీటెయిలింగ్ వచ్చేసరికి భలేగా సూట్ అయిపోయిందండి. ఒకసారి చూడండి, మీకు కూడా కనిపిస్తుంది. బట్ ఇది నాకు ఒక సైజ్ ఎక్స్ట్రా వచ్చింది. నేను యాక్చువల్లీ 32 సైజ్ అనేది ఆర్డర్ చేశాను. బట్ ఎస్పెషల్లీ వైట్ బ్లౌజ్ మాత్రం లూజ్ అయింది నాకు ఒక సైజు. మీ సైజ్ పరంగా మీరు ఆర్డర్ చేసేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంది. దీనికైతే బ్యాక్ సైడ్ కూడా మనకి మంచి డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు వేస్ట్ దగ్గర. 10 on 10 అండి. స్పెషల్గా ఈ బ్లౌజ్ గురించి మాట్లాడాలండి, కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను ఈ బ్లౌజ్ విషయంలో. చూడగానే ఆ కలర్, ఆ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది నాకైతే. కాలర్ డీటెయిలింగ్తో వచ్చింది కదా, చాలా బాగుందని చెప్పి ఆర్డర్ చేశాను. బట్ లుక్లో అయితే టాప్ నాచ్గా ఉంది. బట్ నేను ఆ క్వాలిటీ అండ్ ఆ చెమ్కీ టైప్ థింగ్ ఉన్నది కదా, దాంతో నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. అది నేను వేర్ చేయగానే ఏమవుతుందంటే ఒక్కసారి ఏదో నా పైన పడినట్టు ఆ మెరుపులు అవన్నీ ఇలా స్ప్రెడ్ అయిపోయింది బాడీ అంతా. బట్ ఇదైతే నేను సజెస్ట్ చేయనండి, సారీ టు సే. లుక్లో అయితే మాత్రం చాలా బాగుంది, క్వాలిటీలో అయితే నేను ఇది సజెస్ట్ చేయను. సో యా, సో ఈ బ్లౌజ్లో స్పెషాలిటీ ఏంటంటే నాకు కలర్ చాలా బాగా నచ్చిందండి. సింపుల్ డిజైన్తో చాలా బాగా అనిపించింది. నేను వేర్ చేసిన శారీ పైకి అయితే భలే సూట్ అయిందనమాట. నాది లైట్ పింక్, ఇది డార్క్ పింక్ కదా, భలే కాంప్లిమెంట్ చేసిందండి ఈ బ్లౌజ్ నా శారీకి. బట్ ఏదైతే ఆ పైన బీడ్స్ ఉన్నాయి కదా, చూడాలి అది వాష్ చేసిన తర్వాత ఎంతవరకు ఉంటుంది అనేది. బట్ లుక్లో అయితే మాత్రం చాలా బాగుంది, డీసెంట్గా మంచి లుక్ ఇచ్చింది. చిన్ని చిన్ని అవుటింగ్స్కి వాటికి మాత్రం భలేగా ఉంటుందన్నమాట. డీసెంట్ లుక్లో సింపుల్గా వేర్ చేయొచ్చు, స్టైల్ చేయొచ్చు మంచిగా. ఈ బ్లౌజ్ అయితే ఎస్పెషల్లీ బొటీక్లో స్టిచ్ చేసామా అనేలా ఉంటుంది. ఎవరు కూడా మీషో నుంచి షాప్ చేసామంటే అస్సలు నమ్మరు. లుక్లో అయితే అంత బాగుందండి. అసలు డిజైన్ అండ్ ఆ డీటెయిలింగ్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. మేబీ ఈ శారీ మీదకి అంత పర్ఫెక్ట్గా సూట్ అవ్వకపోవచ్చు, కానీ మిగతా ఇది సూట్ అయ్యే శారీస్ కనుక వేసుకుంటే మాత్రం అల్టిమేట్ అనమాట. ఆ బ్లౌజ్ యొక్క బ్యూటీ అనేది మనకి బయటకు వస్తుంది.
చాలా బాగుందని నేను ఇదైతే హైలీ రికమెండ్ చేస్తాను. ట్రస్ట్ మీ 10 on 10 ప్రొడక్ట్ అనమాట. దిస్ ఈజ్ మై ఫేవరెట్ బ్లౌజ్ అమాంగ్ ఆల్ అని చెప్తాను. ఆ డీటెయిలింగ్ అయితే అసలు టాప్ నాచ్ అండి. చాలా అల్టిమేట్గా ఉంది. ఆ స్టోన్ వర్క్ కూడా పోతుందేమో అనేసి ఒకసారి టెస్ట్ చేసి చూసాను, బట్ లేదు, చాలా బాగుంది. అసలు ఇది 10 on 10 రేట్ చేస్తాను. మంచి లుక్ వచ్చిందండి వేసుకున్న తర్వాత. అన్ని బ్లౌజెస్లో కూడా నేను ఏవైతే బ్లౌజెస్ చూపించానో అన్నిటిలో కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఇంకా అవైలబుల్గా ఉన్నాయి అండ్ సైజెస్ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్అవుట్ చేసండి, అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగున్నాయి, హైలీ రికమెండ్ చేస్తాను. హోప్ మీకు ఈ కలెక్షన్ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ కలెక్షన్ అండి. అంత బ్యూటిఫుల్గా ఉంది. ఎలా ఇస్తున్నారండి ఇంత తక్కువ ప్రైస్ కి అన్న క్వశ్చన్ చేయాలని ఉంది మీషోని. ప్రతి ఒక్క అమ్మాయి కోసం ఈ స్ట్రెచబుల్ బ్లౌజెస్ అనేవి ఒక బ్యూటిఫుల్ హ్యాక్ అని చెప్తాను. ఒక మ్యాజిక్ లాగా అలా అంత మంచి లుక్ తెచ్చి పెట్టేస్తున్నాయి. జస్ట్ లుక్ ఎట్ దిస్. ఈ బ్లౌజ్ కూడా నేను స్ట్రెచబుల్ బ్లౌజే వేర్ చేశాను మీకు చూపించడం కోసం. ఒకసారి అసలు లుక్ చూసేయండి, ఎంత డీసెంట్ గా ఉందో కదా. ఈ స్ట్రెచబుల్ బ్లౌజెస్ వేర్ చేసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటో చెప్పనా? ఇంకా అస్సలు ఆ హుక్ బ్లౌజెస్ జోలికే వెళ్ళొద్దు మనం అనేలా ఉంటుందండి. ఏదైనా పార్టీకి వెళ్ళాలంటే మన అమ్మాయిల యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? అమ్మో ఒకసారి కట్టుకోవాలి అంటే అమ్మో ఈ బ్లౌజ్ ఇప్పుడు సరిపోతుందా లేదో ఒకసారి ట్రై చేయాలి అనుకుంటాం కదా. నేను కూడా అదే సిచ్యువేషన్లో ఉంటాను ఎప్పుడు. బట్ ఈ స్ట్రెచబుల్ బ్లౌజెస్తో మనకు అలాంటి టెన్షనే లేదు. వీటిలో ఉన్న ప్రోస్ ఏంటో చెప్పనా? మనం హుక్స్ ఊడిపోతాయని కానీ మనకి ఫిట్ అవుతుందా లేదా అని చూసుకోవాల్సిన టెన్షన్ అయితే అస్సలు లేదు. మీరు ఇంకొంచెం వెయిట్గా అయినా బొద్దుగా కనిపించినా కూడా ఇవి స్ట్రెచబుల్ బ్లౌజెస్ కాబట్టి మంచిగా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుందండి. లాస్ట్ మినిట్లో మనకు ఒక మ్యాజిక్లా వర్క్ చేస్తాయి. ఇలాంటి బ్యూటిఫుల్ బ్లౌజెస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. నాకు అనిపిస్తుంది మన గర్ల్స్ కనుక వీటికి అలవాటు అయిపోతే ఖచ్చితంగా హుక్ బ్లౌజెస్ జోలికి అయితే మాత్రం వెళ్ళరు. నేను పక్కాగా చెప్తాను. ఎందుకంటే ఈరోజు స్టైల్ చేసిన తర్వాత నా ఒపీనియన్ మారిపోయిందండి. లిటరలీ నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అబ్బా ఎంత కంఫర్టబుల్గా ఉంది, ఎంత బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది కదా, ఇంకెందుకు ఆ బ్లౌజెస్ అనిపించేలా అయితే మన మైండ్ సెట్ రెడీ అయిపోతుంది. ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ బ్లౌజ్. మీకు ఏ లుక్ నచ్చింది అనేసి ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ని మీ ఫ్యామిలీస్, మీ మదర్స్, మీ సిస్టర్స్ అందరికీ షేర్ చేసేయండి. వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్. నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను శ్రావణ మాసం దగ్గరలోనే ఉంది కదా అండి, పూజ ఐటమ్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఆ వీడియో మాత్రం అస్సలు స్కిప్ అవ్వద్దు. ఇంకొక మంచి బ్యూటిఫుల్ రికమెండేషన్స్తో మంచి హాల్స్తో మళ్ళీ త్వరలోనే కలుసుకుందాం. అంతవరకు ద క్లాసిక్ ఆర్టిస్ట్ సైనింగ్ ఆఫ్, విషింగ్ యూ అ వెరీ హ్యాపీ షాపింగ్ అండి. నమస్తే, బాయ్.